అన్నా నా ఊరుకు నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడింది, అంత మాట్లాడొస్తున్నారు చరిత్ర. నాకు ఎంత బాగా చెప్పింది, 2 నిమిషాల్లో ఊరి చరిత్ర మొత్తం చెప్పేసింది. రోడ్ అడిగింది, బడి అడిగింది, గుడి అడిగింది, కమ్యూనిటీ హాల్ అడిగింది. బ్యాంకులకు కాదని చెప్పి మహిళా సంఘాల చేత కొనుగోలు చేపిస్తున్నాం. మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సుల చేతిలో ఉంది. రేపు 11 తారీఖున చెల్లెగారి గుర్తు కత్తెర గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ గెలిపించి చెల్లె టీము 14 మంది వార్డు మెంబర్లను గెలిపించుకొని మీరు నాకు కానుకగా ఇవ్వాలి. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల పాలనకు మీరు అందించినటువంటి ఆదరణతో మీ బిడ్డగా ఇదే కొరపాక చౌరస్తాలో ఆ రోజు నాకు మాట ఇచ్చారు. భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కొరపాక గ్రామానికి నేను రుణపడి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఈ 2 సంవత్సరాల్లో సుమారు 30 కోట్ల పైన ఈ కొరపాకకు నిధులు తెచ్చిన మీ అందరికీ తెలుసు. ఎన్నో రోజులుగా ఉన్నటువంటి 7 కోట్లతో మంచి వ్యక్తికి మీ గ్రామం గురించి అహర్నిశలు మాకు ఇండ్లు కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, డ్రైనేజీ కావాలి, గుడి కావాలి, బడి కావాలి, ఆఖరి బుర్జు కూడా బాగు చేస్తున్న వ్యక్తి కుమారస్వామి. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే నాతో వచ్చి కొట్లాడతాడు, అన్నా నా ఊరికి ఇది కావాలంటాడు. లేకపోతే కుమారస్వామిని కాదని పక్క పార్టీని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం. మీరందరూ ఆస్వాదించారు మీ బిడ్డగా. మరి నేను సేవ చేయడానికి ఉన్నా. మీ సమస్యలు, మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంటు. ఈడ ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, నేను ఎమ్మెల్యేగా వచ్చిన గ్రామానికి బాస్, గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి సేవకుడు సర్పంచ్. ఆ సర్పంచ్ మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా, మోరొస్తలేదన్నా, ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తాన వ్యక్తిని చేయాలి తప్ప కిరికిరిగాలను గెలిపిస్తే 5 ఏళ్ళు కిరికిరే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది మనిషి. దేశానికి సేవ చేసినోడు గ్రామానికి సేవ చేస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్తు